హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్. ఈరోజు చాలా టేస్టీగా జ్యూసీగా చికెన్ పకోడా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేసేయండి. నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అనేది మీ స్పైస్కి తగినంత వేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, చికెన్ మసాలా, గరం మసాలా, ఆయిల్, 1 ఎగ్ కూడా. ఎగ్ వేస్తే ఏంటంటే చికెన్ పకోడా అనేది సాఫ్ట్గా వస్తుంది, అందుకే నేను ఎగ్ వేస్తున్నాను. ఇవన్నీ వేసేసేసి బాగా మసాలా అంతా చికెన్కి పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. లెమన్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే ఇప్పుడే ఇట్లా కలిపేటప్పుడు లెమన్ వేసుకోండి, లేదంటే లేదు. బాగా మిక్స్ చేసేసి ఒక 1/2 అవర్ అయినా సరే పక్కన పెడితే ఆ మసాలా అనేది సరిపోతుంది. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసేసుకుందాం. మీడియం టు సిమ్ పెట్టి ఫ్రై చేసుకోండి. హైలో పెడితే లోపల ఎక్కువ బాయిల్ అవ్వదు, పైన త్వరగా మాడిపోతుంది. ఇలా ఒక్కొక్కటి వేసుకోండి, అంతా అతుక్కోకుండా ఉంటుంది. మధ్యలో కదుపుతూ ఉండాలి. చాలా జ్యూసీగా సింపుల్గా చికెన్ పకోడా ఇలా చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను.